హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ గారు రాజీనామా చేసినట్లుగా ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి నిజంగా ఆయన రాజీనామా చేశారా? ఆ లేఖలో అసలు ఏముంది, ఎందుకు రాజీనామా చేసినట్లు? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వాటితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ బొత్స సత్యనారాయణ గారు వైసీపీకి రాజీనామా చేశారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. ఒక లేఖ కూడా, అంటే ఆయన రాజీనామా లేఖ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి అది ఆయన రాశారా లేకుంటే ఫేకా? మరి ఏంటి సార్, ఆయన ఎందుకు రాజీనామా చేసినట్లు అసలు? వైసీపీలో ఉన్న మంత్రి గారు అలాగే సీనియర్ నాయకులు బొత్స గారు రాజీనామా లేఖ నేను కూడా ఇంతకుముందు చూశాను. లేఖ గురించి మాట్లాడక ముందు చిన్న విషయం మాట్లాడాలి. అంటే పార్టీలు ఏమున్నా కూడా బొత్స గారు చక్రం తిప్పే అంశం మనం చూసాం. కాంగ్రెస్లో పీసీసీ చీఫ్గా చేసిన ఆ స్థాయి వ్యక్తి ఇప్పుడు ఇట్లా మళ్ళీ మంత్రిగా ఉండడం, 5 ఏళ్ళు కొనసాగడం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2.5 సంవత్సరాలే కొంతమంది మార్చేశారు, బట్ ఇతనికి మాత్రం మార్చలేదు. బట్ బలమైన పర్టికులర్గా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతగా ఎదగడం మాత్రం మనందరం చూస్తూనే ఉన్నాం. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి ఫస్ట్ ఆ సామాజిక వర్గానికి చెందిన నేతగా కానీ లేదా మంత్రిగా బలమైన నేతగా కానీ బొత్స గారి పేరు మొదటి వరుసలో వినిపిస్తుంది. అవును. అయితే పార్టీ విధి విధానాలకు సంబంధించి కొంత తగ్గుతుంది, మనకి మెజార్టీ తగ్గుతుంది, ఈసారి ప్రభుత్వం రాదు, బొత్స గారు గెలుస్తారు కానీ ప్రభుత్వం వస్తుందా రాదు, ఇట్లాంటి రకరకాల వార్తలు. సో ఆయనే పార్టీలో ఉన్నా కూడా స్తబ్దుగా ఉండిపోతాడు, ఎటువంటి ఇది చేయరు. ఎందుకంటే 14 నుంచి 19 వరకు అట్లాగే సైలెంట్గా ఉండిపోయారు కదా. అలా ఉండిపోయే ప్రయత్నం చేస్తున్నారు. మేబీ పార్టీ వీడినా ఆశ్చర్యపోనక్కర్లేదు, మళ్ళీ రేపు పొద్దున్న జనసేనతో వెళ్ళలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు సామాజిక వర్గం నేత కాబట్టి ఈయన కూడా అటు వెళ్తారు. రకరకాల వార్తలు పుకార్లు షికారులు చేస్తున్నాయి. ఆయన కుటుంబంకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, ఆయన కుటుంబ నాయకులకే అన్ని సీట్లు వస్తున్నాయి, మిగతా వాళ్ళకి ఎవరికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కొంతమంది ఉద్యోగ సంఘాలతో ఆయన మీటింగ్ ఏర్పరచుకున్నప్పుడు కూడా వాళ్ళు ప్రతిఘటించారని, అంటే అక్కడ ప్రాంతం వాళ్ళు మాట్లాడుకునే మాటలు. ఎప్పుడు మీ కుటుంబ ప్రాధాన్యతైనా కనీసం సామాజిక వర్గానికి ఏమైనా ప్రాధాన్యత ఉందా? వాళ్ళ తమ్ముడు జడ్పీ చైర్మన్ ఏదో తమ్ముడు కాదు, మేనల్లుడు చంద్రశ్రీని గారు అంటారు ఆయన. తర్వాత ఒక తమ్ముడు గజపతి నగర్ నుంచి పోటీ చేస్తున్నారు, ఇంకో దగ్గర బంధువు ఇప్పుడు నెల్లిమర్ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆయన భార్య శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారు వైజాగ్ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశారు. ఇలాగా వాళ్ళ కుటుంబానికి ఒక 5-6 సీట్ల వరకు కేటాయించుకుని చేసుకుని ఇప్పుడు అలా ఉండే వ్యక్తి ప్రజల కోసం కానీ సామాజిక వర్గం కానీ ఎవరికి ఏం చేసేవు అంతగా చేసినట్టుగా ఏం లేదు. బట్ నడిచిపోతుంది. ఎక్కువ మంది కుటుంబం తరపున నాయకులు కానీ ఆ సామాజిక వర్గం బలంగా ఉండబట్టి, మరో ప్రత్యామ్నాయం లేకపోబట్టి కూడా ఇట్లా నడిచిపోతుందనే వార్తలు అయితే చాలా ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలోనే ఒక లేఖ పుకారు పుట్టిందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకు పుకారు అంటున్నానంటే, ఆ లేఖ చూశాను, అది ఆయన రాసింది ఖచ్చితంగా కాదు నేనైతే నా దృష్టిలో. ఎందుకంటే నిజంగా పార్టీని వీడి బయటికి వెళ్ళిపోయినాడు గౌరవప్రదంగా, అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నమస్సుమాంజలు, నేను ఇన్ని రోజులు సేవ చేసి ఇకపై నేను ఇది వేరే పార్టీ అభ్యర్థిత్వానికి కానీ సభ్యత్వానికి కానీ రాజీనామా చేయదలుచుకున్నాను, నాకు దయచేసి ఇది శాంక్షన్ చేయండి, ప్లీజ్ శాంక్షన్ మై రిజైన్ ఏమో ఉంటుంది కదా మా ఇంగ్లీష్లో. అయితే అలాగే ఏమైనా రాస్తారు కానీ మీ పరిపాలన విధ్వంసం వల్ల మా తోటి నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు భయభ్రాంతులు లోనయ్యారు, మీరు ట్రీట్ చేసే విధానం నాకు నచ్చలేదు, మీరే అన్ని నియంతగా పరిపాలిస్తున్నారు, ఇట్లాంటివన్నీ లేఖలు ఎందుకు పెడతాడు? వెళ్ళిపోవాలనుకున్నాడు, సఖ్యంగా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తరువాత వేరే పార్టీలో చేరిన తరువాత కావాలంటే విమర్శలు చేస్తాడేమో, కానీ ముందైతే చేయడుగా లేఖలో. ఎవడైనా అంతే కదా. ఇప్పుడు ఒక కంపెనీ నచ్చలేదు అనుకోండి, ఆ కంపెనీ యాజమాన్యం కానీ మేనేజ్మెంట్ కానీ ఎండి కానీ లేదంటే అక్కడ విధానాలు కానీ నచ్చకపోతే అయ్యా వేరే ప్రయత్నం చేసుకుంటాడు. వేరే జాబ్ వచ్చాక అమ్మాయి నాకు ఎంతవరకు సపోర్ట్ ఇచ్చారు, థ్యాంక్ యూ, నాకు వేరే దానికి వెళ్ళిపోతున్నాను, నాకు సపోర్ట్ చేయండి అంతే. మీరు నాకు ఓ రోజు తిట్టారు సార్, అందుకని రిజైన్ చేస్తాను సార్ పెడితే ఆ రిలీవింగ్ లెటర్ ఇవ్వడం ఉంటుంది. వాటితో సత్సంబంధాలు దిగిపోతాయి. రేపొద్దున ఎదురు పడినప్పుడు ముఖం చూసుకోవాలి. ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏమి మాట్లాడకుండా సత్యం. ఆ పెట్టినోడు ఎవడు కూడా అలా ఏదో పెడితే జనాలు నమ్మేవారు. మొదటిది అలా రాయడం, రెండోది డేట్ లేదు. డేట్ అనేది మెన్షన్ చేయాలిగా. నిన్న రాశారా, మొన్న రాశారా, నెల రోజుల కిందట రాశారా, లేదా వారం కిందట రాసి ఇప్పుడు రిలీజ్ చేశారా అని తెలియాలి కదా. డేట్ లేదు అంటే పెట్టే వాళ్ళకు కూడా కొంచెం విజ్ఞత ఆలోచించి టెక్నికల్గా ఆలోచించి ఇట్లా డేట్ పెడితే నమ్ముతారా అయినా పెట్టాలి. కానీ ఆ డేట్ లేదు. పైగా రాసేటప్పుడు కూడా మీరు మీ విధ్వంసానికి భయపడి భయభ్రాంతులు లోనయ్యాము, మీ పరిపాలనకు భయపడి మేము పార్టీ వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాము,
ఇంకా రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతోనే ఈ రాజీనామా చేస్తూ ఇవన్నీ ఎవడు రాస్తాడు? నిజంగా వెళ్ళిపోవాలనుకుని ఎవడు రాయడు. కాబట్టి బొత్స గారు ఈ లేఖ రాయలేదు. అయితే స్థానికంగా వినబడే రూమర్లు బట్టి, స్థానికంగా ఉండే అతనికి ఉండే మంచి అవని చెడు అవని, లేదా ఒక బలమైన సామాజిక నేత అని అవ్వచ్చు, బలమైన ఎప్పుడు ఉత్తరాంధ్ర అనగానే ఫస్ట్ ఏ మంత్రి పేరు గుర్తొస్తుందంటే బొత్స గారి పేరు గుర్తొస్తుంది, బొత్స సత్యనారాయణ గారి పేరు. అలాగే ఎన్నికలకు సీట్లు కేటాయించక ముందు కూడా బొత్స గారికి ఈసారి డౌటే, ఆయనకే రాకపోవచ్చు, ఆయన భార్యకి ఎవరు, కుటుంబం నుంచి ఒకరికే ఇస్తారు, ఇట్లాంటి విమర్శలు ఎన్ని వినిపించినా ఆయన మరి అందరికీ తెప్పించుకున్నాడు. ఆయనకి తెప్పించుకున్నాడు, వాళ్ళ తమ్ముడికి టికెట్ ఇప్పించుకున్నాడు, అతని భార్యకి ఇప్పించుకున్నాడు, ఆ దగ్గర బంధువుకి ఇప్పించుకున్నాడు, అందరికీ ఇప్పించుకున్నాడు. ఆయనకు సంబంధించిన ఇంకా పంచాయతీ ప్రెసిడెంట్ ఎంతమంది ఉన్నారో, కార్పొరేటర్లు ఎంతమంది ఉన్నారో, చాలా మున్సిపల్ కార్పొరేటర్లు కానీ వార్డు మెంబర్లు కానీ చాలా మంది ఉంటారు బొత్స గారికి. ఆ ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఉమ్మడి జిల్లాలు, ఒకప్పుడు జిల్లాలు చెప్తున్నా, ఈ సామాజిక ఎస్పెషలీ వైజాగ్ పక్కన పెడితే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు సంబంధించి కొంత ఆయన ఇప్పుడు చక్కెర తిప్పుతూనే ఉంటారు. సో అది నడుస్తుంది ఆయనకి ఆ పరంపర. ప్రభుత్వాలు అంతకుముందు కాంగ్రెస్లో చేశారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించారని కూడా మనం చూసాం. బట్ అటువంటి వ్యక్తి మరలా అదే వైసీపీలో చేరి బలమైన నాయకుడిగా, బలమైన మంత్రిగా ఎదగడం కూడా చూసాగా. అంటే మరి ఆయన ఏ పనితనం లేకపోతే, అతనిలో ఏ చాకచక్యం లేకపోతే, ఏ టాలెంట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దగ్గర తీసుకుంటాడు చెప్పండి కదా. సో అలాంటి వ్యక్తి ఒకవేళ వెళ్ళిపోయినా గౌరవప్రదంగా వెళ్ళిపోతాడేమో కానీ ఎట్లాంటి వ్యాఖ్యలు, ఇలాంటి లేఖలో ఇలాంటి నారాజు రాసి వెళ్తారని అనుకోవడం. సో కంప్లీట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ రాజీనామా లేఖ శుద్ధ తప్పు. అయితే మేబీ అతని మీద ఉండే వ్యతిరేకతని కొంతమంది నెటిజన్స్ ఈ విధంగా దాన్ని వెళ్ళగొక్కుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇట్లాంటి ఆ కుటుంబానికే చేసుకుంటున్నా తప్ప సామాజిక వర్గానికి కూడా ఏం చేయట్లేదు కొన్ని విమర్శలు అయితే ఉన్నాయని ఆ ప్రాంతంలో. దానికి అనుగుణంగా ఎవడో ఈ విధంగా నచ్చినవాడో, గెట్టినవాడో, లేదంటే అతనంటే ఈ ఆల్రెడీ బ్యాడ్ స్టార్ట్ అయ్యింది అనే ఉద్దేశంలో పబ్లిసిటీ చేయడానికో, ప్రోపగాండా చేయడానికో సృష్టించిన లేఖ అని క్లియర్గా అర్థమవుతుంది. ఒక విధంగా ఈ లేఖ ద్వారా కూడా కొంత వ్యతిరేకత ఆయనకు ఉన్నట్టు కూడా మనకి అర్థమవుతుంది. కాబట్టి అది ఫేక్ అంటే బాగుంది. సో అలాగా అంటే ఆల్రెడీ సర్వేలో నాటుకుపోయిన వాళ్ళు, మునిగి తేలిన వాళ్ళు ఉంటారు కదా. నేను మొన్న రీసెంట్ గా బైక్ సర్వీసింగ్కి వెళ్తే అక్కడ ఒక ఆయన వచ్చి, అది తెలంగాణ ఎన్నికల ముందు, సార్ మన దగ్గర ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నారు సార్, ఏంటి సార్ నీకెందుకు అన్నా, అమ్మాయి సర్వే సార్, మాకు ఇలాగా మా లాంటి ఒక 50 మంది ఎగ్జిక్యూటివ్ని రిక్రూట్ చేసుకొని సిటీ మొత్తం తిరగమన్నారు సార్. మామూలుగా అందరు జనరల్గా జనాల పల్స్ క్యాజువల్గా అడగమన్నారు అని అంటే, నేను సింపుల్గా నాకు ఇక్కడ ఓటకు లేదబ్బా, నాకు తెలియదు సార్. బట్ ఏమి ఇంతవరకు తీసుకున్న వాటిలో ఎవరు వస్తున్నారంటే, అప్పుడు ఆ అబ్బాయి ఏదో చెప్పాడు. ఇలా క్యాజువల్గా అడిగింది, ఆ రోజు ఎంతమంది అడిగి ఇలా టిక్ పెట్టుకుంటున్నాడు. ఈ రోజు ఎంతమంది అడిగాను, వీళ్ళకి చెప్పారు, ఎంతమంది అడిగాను, నేను పక్కన పేర్లు ఏమి లేదు. అంటే ఒక క్యాజువల్ గా చెప్పాడో, సీరియస్ గా చెప్పాడో, అవగాహన నుండి చెప్పాడో, విశ్లేషణ చేసి చెప్పాడో తెలియదు. అలా ఎంతవరకు అది ప్రామాణికంగా తీసుకోగలుగుతాం? సో సెఫాలజిస్టులు అనే వాళ్ళు ఏంటంటే ఒక రకమైన సైకియాట్రిక్ టెక్నిక్ ప్లే చేసి డెప్త్ గా వెళ్ళి వాళ్ళకి యాంటీగా వెళ్ళి వాడి అభిప్రాయం ఒక పార్టీకి ఫేవర్ గా ఉందనుకోండి, ఆ ఫేవర్ గా దానికంటే యాంటీగా వెళ్ళి ఆడి నుంచి రాబట్టే ప్రయత్నం చేసి ఆ విధంగా అటువంటి నిష్ణాతుల్ని, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ని పెట్టుకొని వాళ్ళు సర్వే చేశారంట సెఫాలజిస్ట్. సో అలాగ సర్వే చేసినప్పుడు కొంతవరకు రిజల్ట్ కి దగ్గరగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆ సెఫాలజిస్టులు కూడా ఇక్కడ సోకాల్డ్ మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళని మెన్షన్ చేస్తూ కూడా చెప్పారు. బట్ ఆయన న్యూట్రల్ గా చెప్తున్నారు, కొన్నిసార్లు ఎలా చెప్తున్నారు, ఏది వాస్తవం అనేది తెలియదు. బట్ సెఫాలజిస్టులు అందరూ కూడా ఒకవైపే మొగ్గు చూపేలాగా చెప్పారంట. ఏదేమైనా ఇంకొక 10 రోజులు గట్టిగా ఓపిక పడితే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకొక 9 రోజుల్లో 8 రోజుల్లో ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. అప్పుడు ఇంకొక కొంత క్లారిటీ వస్తుంది. సో ఇట్లా చెప్తున్నారు కానీ ఎవరిది నిజం అవుతుంది, ఎవరిది నిజం అవ్వబోతుంది అనే దాని మాత్రం ఇంకా సస్పెన్షన్ ఉంది. చాలా దగ్గరలో కూటమి పేరు వినిపిస్తుంది, వైసీపీ వాళ్ళు బాగానే ఉన్నారు, ఒకవైపు గొడవలు జరుగుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.